మెదక్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల ఆదివారం భక్తజనంతో జనారణ్యమైంది. పాపన్నపేట మండలం నాగ్సన్పల్లి శివారులోని పవిత్ర మంజీర నదిని చీలిస్తూ ఏడుపాయల్లో కొలువైన వనదుర్గమ్మను దర్శించుకుని భక్తజనం తరించారు. తెల్లవారుజామున 5:30 అర్చకులు శంకర శర్మ, పార్థివి శర్మ అమ్మవారికి అభిషేకం నిర్వహించి సహస్రనామార్చన, కుంకుమార్చన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు. మంజీరా నది పాయల్లో పుణ్యస్నానాలు ఆచరించి వనదుర్గాదేవి దర్శనానికి బారులు తీరారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో అమ్మ దర్శనానికి చాలా సమయం పట్టింది. నవదుర్గా మాతను దర్శించిన భక్తులు తన్మయత్వం చెందారు. పలువురు భక్తులు అమ్మవారికి డప్పు చప్పుల మధ్య బోనాలు, బియ్యం సమర్పించారు. మరికొందరు భక్తులు తల నీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల జయ జయ ధ్వానాల మధ్య ఏడుపాయల వనదుర్గాదేవి క్షేత్రం హోరెత్తింది. చల్లంగా చూడమ్మ వనదుర్గమ్మ తల్లి అంటూ భక్తులు వేడుకున్నారు. ఆలయ పరిసరాలు అమ్మనామస్మరణతో మార్మోగాయి. ఆలయ అర్చకులు పూజలు చేపట్టి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్తీక మాసం సందర్భంగా ప్రదోషకాలం పూజ అనంతరం మరియు దీపారాధన మరియు ఆకాశ దీపోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఆలయ సిబ్బంది ఏర్పాట్లను పర్యవేక్షించగా పోలీసులు బందోబస్తు చేపట్టారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गदामेश्वरीं दासीभूत समस्तदेववनितां